ఇచ్చిన మాట వాసం కాదా? అందుకే ఇవాళ ఈ నల్లమల్ల డిక్లరేషన్లో నేను మాట ఇస్తున్నా. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసీలందరికీ 6,70,000 ఎకరాలలో నల్లమల్ల డిక్లరేషన్ లో భాగంగా సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీ పంటలు పండే విధంగా, మీరు తోటలు పెట్టుకునే విధంగా, మీరు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా మీ భూమి మీద మీకు హక్కు ఇవ్వడమే కాదు, మీ భూమిలో విద్యుత్ ఉత్పత్తి చేసి మీకు మీరే యజమానులుగా బాగుపడే విధంగా ఈ నల్లమల్ల డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను గ్రామాల నుంచి వచ్చిన కాబట్టి పేదవాళ్ళ కష్టాలు నాకు తెలుసు. నల్లమల్లను అభివృద్ధి పదం వైపు నడిపించే విధానం నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలో ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం. కొంతమంది కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు, వాళ్ళకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మన మీద దుమ్మెత్తి పొయ్యొచ్చు, కానీ నిజం అనేది తెలుస్తుంది. ఆ నిజం ఎట్లా తెలుస్తుందా అంటే, సన్న బియ్యంతో బుక్కెడు పువ్వ కడుపులకు పోయినప్పుడు ఆ ఆడబిడ్డకు తెలుస్తుంది, వాళ్ళ పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టినప్పుడు, ఇంటాయనకు పెట్టినప్పుడు ఇది ఇందిరమ్మ రాజ్యంలో మా రేవంత్ అన్న ఇచ్చుడు సన్న బియ్యం అని చెప్పి ఆ ఆడబిడ్డలకు తెలుస్తుంది. ఇవాళ 60,000 మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వచ్చి ప్రతి నెల జీతం కోసం సంతకం పెట్టినప్పుడు ఈ ఉద్యోగం మా రేవంత్ అన్న ఇచ్చిండు, ఆయన వచ్చినాకనే మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి అతను గుర్తు చేసుకుంటాడు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు 40% డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు, ఆడబిడ్డలకు 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కదా. ప్రతి నెల అవి పొందినప్పుడు ఆ బిడ్డలు గుర్తు చేసుకుంటారు. ఇదే కాదు, రైతు రుణమాఫీ 20,617 కోట్ల రూపాయలు, 25,55,364 మంది రైతులు పాస్ పుస్తకం చూసినప్పుడల్లా మా సోదరుడు రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల వరకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిండని మా రైతులు గుర్తు చేసుకుంటారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 50 లక్షల కుటుంబాలు ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటును ఈ రోజు పొందుతున్నాయి. 3,10,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్య లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరూ గుర్తు చేసుకున్నప్పుడు ఆ సన్నాసులు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కన అని చెప్పి ఈరోజు మీ అందరి ముందర నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి మిత్రులారా, ఎవడు ఏది చెప్పినా నిజం మీకు తెలుసు, నిజం మీ కళ్ళ ముందలు ఉన్నది. నిజాన్ని నిర్భయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ బాగు కోరుకునే వాళ్ళు నిర్భయంగా నిటారుగా నిలబడి చెప్పండి. ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని, 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది. పోయిన సంవత్సరం సెర్పులో 15,000 కోట్లు, మెప్మాలో 6,000 కోట్లు, 21,000 కోట్లు సంఘాలకు లింకేజ్ ఇచ్చినాం. ఈసారి ఇప్పటికే 15,000 కోట్లు లక్ష్యం పెట్టుకుంటే 20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా మా ఆడబిడ్డలకు బ్యాంకు లింకేజ్తోని మా బట్టి గారు అందించారు. ఎవరైతే లబ్ధి పొందినరో లబ్ధి పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవడైతే తప్పుడు ప్రచారం చేస్తుండో కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు. నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు, వాళ్ళ దిక్కు చూడదలుచుకోలేదు. ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరో తాగుబోతులో సన్నాసులో ఉండనే ఉంటారు. అంత మాత్రాన ఊరేమన్నా పాడైపోతుందా? ఊరికేమన్నా దరిద్రం వస్తుందా? మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో కూడా 5 మందో 10 మందో నాయకులు సన్నాసులు ఉండొచ్చు, దరిద్రం ఉండొచ్చు, కడుపు నిండా విషం ఉండొచ్చు, కానీ కష్టపడే మీ సోదరుడు మీ రేవంత్ అన్న రోజుకు 24 గంటలు మీకోసం కష్టపడతాడు. నల్లమల్ల పౌరుషాన్ని, నల్లమల్ల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆశీర్వదించి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. గిరిజన సంక్షేమ శాఖ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే అచ్చంపేట నియోజకవర్గపు స్వయం సహాయ సంఘాలకి 119,50,00,000 రూపాయల చెక్ అందజేస్తారు. మురళీకృష్ణ గారు. హలో. స్వయం
సహాయ సంఘాలు. ఇందిరా సోలార్ గిరిజన వికాస పథకం సంబంధించి ప్రత్యేక సంచిక ఆవిష్కరణం, అలాగే నాగర్ కర్నూలు జిల్లా మహిళా సమాఖ్య వారికి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వారి కోసం బ్యాంక్ లింకేజ్ కింద 119 కోట్ల రూపాయల చెక్కు మహిళా సంఘాల ప్రతినిధులకు బహూకరణం జరుగుతోంది. దేశంలో స్వయం సహాయ సంఘాల చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పారు, హైటెక్ సిటీలో శిల్పారామం పక్కన తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. గ్రామీణ నిరుద్యోగ యువతి మరియు యువకులకు హెల్త్ కేర్, ఫార్మసీ, లైఫ్ సైన్సెస్ లో ఉచిత శిక్షణ, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, IT, ITS, కమ్యూనికేటివ్, స్పోకెన్ ఇంగ్లీష్, IT నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ. J&J హాట్మాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి విభాగం కింద DDU GKY కోర్సుల వివరములు: IT కస్టమర్ కేర్, ఫార్మసీ ఎగ్జిక్యూటివ్, కాలపరిమితి 90 రోజులు, విద్యార్హత SSC పాస్, వయసు 18 నుంచి 30 సంవత్సరములు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సర్టిఫికేట్ అందించబడుతుంది.